ఇరాన్ పైన యుఎస్ విధించినటువంటి ఫ్రెష్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాంక్షన్స్ వలన ఇరాన్ పైన ఎంతైతే ఇంపాక్ట్ ఉంటుందో దాంతో పాటుగా ఇరాన్ తో ఏవైతే కంట్రీస్ ట్రేడ్ చేస్తుంటాయో ఆ కంట్రీస్ పైన కూడా అదే లెవెల్లో ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. మన ఇండియా కూడా ఇరాన్ తో ట్రేడ్ చేస్తుంది కదా, సో దీనివల్ల మన ఇండియాకి చెందినటువంటి కొన్ని సెక్టర్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే పనున్నది. వాటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, అదే డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే ఒక కంపెనీ రిలేటెడ్ గా వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో దట్టు ఆ కంపెనీ వర్క్ చేసినటువంటి కీ మేనేజరియల్ పర్సన్ దగ్గర నుంచి కొన్ని కన్సర్న్స్ అయితే వచ్చాయి. సో ఆ కంపెనీ గురించి కూడా ఇన్వెస్టర్స్ తెలుసుకోవాలి, దాని గురించి కూడా ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 286 పాయింట్స్ పెరిగి 77,656 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 115 పాయింట్స్ పెరిగి 24,334 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.37% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే నిన్న వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా, నిన్న నైట్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయినటువంటి స్కాట్ బెసెంట్ ఇరాన్ పైన న్యూ శాంక్షన్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ చేయొచ్చు అని చెప్పి ఆయన దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఇరాన్ ని లొంగ తీసుకోవడానికి వీళ్ళు ఎటువంటి శాంక్షన్స్ అయినా విధిస్తామని అండ్ అలాగే ఇరాన్ ని ఫైనాన్షియల్లీ కొలాప్స్ చేస్తామని దీని రిలేటెడ్ గా ఇరాన్ తోని ఏవైతే కంట్రీస్ ఇప్పటి వరకు డీల్ చేస్తున్నాయంటే ఏవైనా ప్రొడక్ట్స్ వాళ్ళకి పంపడం కానీ లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం కానీ ఇటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా కంట్రీస్ చేసినట్లయితే ఆ కంట్రీస్ పైన కూడా యుఎస్ శాంక్షన్స్ అయితే విధిస్తుంది. వెంటనే ఈ కంట్రీస్ ఏవైతే ఇరాన్ తోని ట్రేడ్ చేస్తున్నాయో ఆ ట్రేడ్ నైతే ఆపేయాలి, ఆపకపోతే యుఎస్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో అంటే ఏంటి, ఇరాన్ తోని ఏవైతే కంట్రీస్ ఇప్పటి వరకు ఈ ట్రేడ్స్ అవి చేస్తున్నాయో అవన్నీ కంట్రీస్ ట్రేడ్ చేయడం గనక ఆపేసినట్లయితే ఇరాన్ ఫైనాన్షియల్లీ మరికొంత ఇంపాక్ట్ అవుతుంది. అలా ఇంపాక్ట్ అయినట్లయితే యుఎస్ చెప్పినటువంటి మాట ఇరాన్ వింటది కదా అని చెప్పి యుఎస్ ఈ ఫ్రెష్ శాంక్షన్స్ అయితే విధించింది. యుఎస్ విధించినటువంటి ఈ శాంక్షన్స్ వలన ఆబ్వియస్లీ ఇరాన్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఇరాన్ పైన ఎంతైతే ఇంపాక్ట్ పడుతుందో ఇరాన్ తో పాటుగా ఇరాన్ తో ఏవైతే కంట్రీస్ ఇప్పటి వరకు ట్రేడ్ చేస్తున్నాయో అవన్నీ కంట్రీస్ పైన కూడా అదే లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుంది. ఏ కంట్రీస్ ఇరాన్ తో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నాయి వాటి పేర్లు చెప్పమని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగిన దానికి ఆయన పేర్లు అయితే మెన్షన్ చేయలేదు. కానీ ప్రెసెంట్ చూసినట్లయితే ఇరాన్ తో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నటువంటి కంట్రీస్ లోని చైనా, రష్యా అండ్ అలాగే ఇండియా, ఈ 3 కంట్రీస్ అయితే ఉన్నాయి. మిగతా కంట్రీస్ విషయం పక్కన పెట్టి మన ఇండియా రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మనం ఇరాన్ దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్లీ క్రూడ్ ని మనం ఇరాన్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. కాకపోతే ఇరాన్ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి క్రూడ్ పర్సెంట్ డ్రాస్టికల్లీ తగ్గింది, అంటే ఆల్మోస్ట్ 90% వరకు కూడా అది తగ్గిపోయింది. సో దాని వలన ఆ ఇంపాక్ట్ కొంచెమే తక్కువ పడుతుంది. కానీ మన కంట్రీ నుంచి ఇరాన్ కి అయితే కొన్ని ప్రొడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్ అయితే ఇంపాక్ట్ అవబోతున్నాయి. దీనిలో మనం మెయిన్ గా మాట్లాడుకోవాలంటే మనం ఇరాన్ కి ఎక్కువగా రైస్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. సో 2026 ఫస్ట్ 6 months లో కూడా చూసినట్లయితే ఇరాన్ కి మనం దగ్గరగా $383 million వర్త్ రైస్ అయితే ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు యుఎస్ ఈ శాంక్షన్స్ విధిస్తా ఉంటుంది కదా ఇరాన్ తో ఏదైనా డీల్ చేసినట్లయితే దాని వలన మనం ఇరాన్ కి చేసేటువంటి రైస్ ఎక్స్పోర్ట్స్ అన్నవి నిలిచిపోతాయి. కాబట్టి ఈ రైస్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ KRBL కావచ్చు, LT ఫుడ్స్ కావచ్చు, ఇంకా అదర్ రైస్ ఎక్స్పోర్టింగ్ స్టాక్స్ ఉంటాయి కదా, అవన్నీ కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడబోతుంది. దాంతోనే రీసెంట్ గా రైస్ ప్రైస్ పెరిగాయని చెప్పి రైస్ స్టాక్స్ పెరిగాయి కదా నిన్నటి వరకు కూడా. కానీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది రైస్ స్టాక్స్ లోని ఈ న్యూస్ తోనే మనం ప్రెషర్ చూసాం. రైస్ ఒకటేనా అంటే రైస్ ఒకటే కాదు, ఈవెన్ టీ కూడా మనం ఇరాన్ కి బాగానే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓవరాల్ గా ఈ 2026 ఫస్ట్ హాఫ్ లో మనం చూసినట్లయితే $14 million వర్త్ టీ ఇరాన్ కి మనం ఎక్స్పోర్ట్ చేసాం. దీనివల్ల ఈ టీ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. వీటితో పాటు ఇంకా ఏ ఇండస్ట్రీస్ ఇరాన్ కి ఈ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయో అవన్నీ ఇండస్ట్రీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అంతేకాకుండా మన ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గుతాయి కాబట్టి ఓవరాల్ గా మన ఎకానమీ పైన దీని యొక్క ఇంపాక్ట్ కొంత అయితే పడబోతుంది. ఇది మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి నెగిటివ్ న్యూస్ అయితే ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉన్నది. యుఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్ నుంచి మనకి ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా రా మెటీరియల్స్ అవి ఏవైతే రావాలో ఆ రా మెటీరియల్స్ అవి సరిగ్గా రాకపోవడం వలన మన దగ్గర ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ అయితే దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ని తగ్గించుకునేందుకు గాను ఇండియన్ గవర్నమెంట్ రష్యాతో అయితే చర్చలు జరుపుతుంది. దీనిలో భాగంగా రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారితో మన ఇండియన్ అఫీషియల్స్ అయితే రష్యాలో మీట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా పుతిన్ గారి దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే ఇండియాకి ఏదైతే ఇంపాక్ట్ అవుతుంది, ఈ ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ గా ఏదైతే ఇంపాక్ట్ చూస్తుందో ఆ ఇంపాక్ట్ ని తగ్గిస్తాం. ఈ ఫెర్టిలైజర్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అయితే రష్యా
రష్యా నుంచి స్ట్రాంగ్ గా చేస్తాం అండ్ ఎనర్జీ రిలేటెడ్ గా కూడా ఇండియాతో కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా ఆయన దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ తో ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. మెయిన్లీ ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఏదైతే కావాలో అది రష్యా నుంచి మనకి స్ట్రాంగ్ గా వచ్చింది అనుకోండి, ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవ్వకపోతే ఫెర్టిలైజర్ కంపెనీస్ కి పాజిటివ్ అవుతుంది. దాంతో పాటుగా మనకి అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఇది మనం బిగ్ రిలీఫ్ గానే చూడొచ్చు. దీనివల్ల ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ స్టాక్స్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. ఓవరాల్ గా మార్కెట్ ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ అయితే ఇవి. వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. అండ్ దీంతో పాటుగా ఈ వీక్ లో మనం ముందే మాట్లాడుకున్నాం కదా, జాక్సన్ హోల్ మీటింగ్ ఉన్నది. ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ చైర్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. ఆయన న్యూ ఫెడ్ చైర్ గా అపాయింట్ అయిన దగ్గర నుంచి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా, యుఎస్ గ్రోత్ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి గైడెన్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. బట్ ఈసారి జాక్సన్ హోల్ మీటింగ్ లో ఆయన ఏమైనా స్టేట్మెంట్స్ చేస్తారా అన్నది చూడాలి. ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైనా సరే అవి డెఫినెట్ గా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిని కూడా ఇంపాక్ట్ చేస్తాయన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో ఆ కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుకోబోయే ముందు యాక్చువల్ ఆ కంపెనీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆ కంపెనీ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రెజెంట్ మీరు చూసారనుకోండి, మనకి వే ప్రోటీన్ ఐడియా ఉన్నది కదా మీకు. ఈ ప్రోటీన్ పౌడర్స్ అవి ఏవైతే ఉంటాయో వాటి యొక్క యూసేజ్ మార్కెట్ లో భయంకరంగా పెరుగుతుంది. సో దీంతో డిమాండ్ పెరగడమే కాదు, రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు చూసారనుకోండి, ఇక్కడ ఒక ఇమేజ్ చూపెడతాను చూడండి. వే ప్రోటీన్ యొక్క ప్రైస్లు ఎంతలా పెరిగాయి అన్నది మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ప్రైస్ ఇంతలా పెరిగింది అనుకోండి, దానివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీకి ఇది లాభం అవుతుంది కదా. దీనిలో భాగంగానే మనకి పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఉన్నది కదా, ఈ కంపెనీ మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు. వీళ్ళు కొన్ని సంవత్సరాల క్రితమే ఈ వే ప్రోటీన్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ బిజినెస్ ఏదైతే ఉన్నదో వీళ్ళ మిల్క్ బిజినెస్ కన్నా కూడా ఈ న్యూ ఏజ్ బిజినెస్ లోని వీళ్ళకి చాలా స్ట్రాంగ్ మార్జిన్స్ జనరేట్ అవుతాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా ఎక్కడ సేల్ చేస్తున్నారు? మనకి ఈ కామర్స్ అవి వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్స్ లోని వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఆ ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి వీళ్ళకి చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ Q1 నెంబర్స్ వీళ్ళు రిలీజ్ చేశారు కదా, ఒకసారి ఆ ప్రెజెంటేషన్ స్లైడ్ కూడా మీకు ఇక్కడ వేస్తాను చూడండి. వీళ్ళ న్యూ ఏజ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ న్యూ ఏజ్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 59% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ బిజినెస్ ని ఫర్దర్ గా కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ బిజినెస్ లోని మంచి గ్రోత్ కనపడడం, దట్టు కన్సిస్టెంట్ గా గ్రోత్ కూడా డెలివర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ స్లైడ్ లో చూడొచ్చు. సో ఇక్కడ ఏదైతే గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ వలన వీళ్ళకి ఇది వాల్యూ యాడెడ్ బిజినెస్, దాని వలన మంచి మార్జిన్స్ కూడా జనరేట్ అవుతాయి. కాబట్టి డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఇది పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ కి అయితే చాలా పాజిటివ్ కానుంది. ఈ వే ప్రోటీన్ ప్రైస్లు పెరుగుతున్నాయని చెప్పి మనం ఇనిషియల్ గా మాట్లాడుకున్నాం కదా, ఆ ప్రైస్ పెరగడం అనేది ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా అది కంపెనీకి పాజిటివ్ ప్లే చేయనుంది. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా మనకి గోల్డ్ లో కొంత పాజిటివ్ మూమెంటం అయితే కనబడుతుంది కదా. ఆ పాజిటివ్ మూమెంటం గల రీజన్స్ అన్ని కూడా ఆల్రెడీ నిన్న వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కూడా. గోల్డ్ లో ఈ పాజిటివ్ మూమెంటం చూసిన తర్వాత కొంతమంది గోల్డ్ ఇక్కడ నుంచి పెరగచ్చని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే, కొంతమంది ఏంటంటే యుఎస్ మళ్ళీ ఇన్ఫ్లేషన్ అది కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు, సో గోల్డ్ మళ్ళీ పడచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మార్కెట్ లోని. దీంతోనే ఇప్పుడు గోల్డ్ పెరిగిన తర్వాత యుఎస్ లోని ఒక ట్రేడర్ ఏకంగా గోల్డ్ రిలేటెడ్ గా $58 million వర్త్ బెట్స్ గోల్డ్ కి అగైనిస్ట్ గా తీసుకున్నట్టుగా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి దీని రిలేటెడ్ గా. సో అంటే ఏంటంటే ఇక్కడ నుంచి గోల్డ్ కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా అని చెప్పి గోల్డ్ ఒక్కసారే పడిపోద్దా అంటే ఒక్కసారే పడిపోద్దు. కాకపోతే ఈ షార్ట్ ర్యాలీ తర్వాత ఒకవేళ యుఎస్ ఫెడ్ చైర్ ఇప్పుడు జరిగేటువంటి జాక్సన్ హోల్ మీటింగ్ లో గనక యుఎస్ లో పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి త్వరలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాం అని చెప్పి ఏమైనా స్టేట్మెంట్ చేశారనుకోండి, డెఫినెట్ గా అది ఈక్విటీ మార్కెట్స్ కి కొంత నెగిటివ్ అవుతుంది అండ్ ఈవెన్ గోల్డ్ రిలేటెడ్ గా నెగిటివ్ అవుతుంది. కాబట్టి గోల్డ్ లో మళ్ళీ కొంత డౌన్ ఫాల్ చూడొచ్చు. సో గోల్డ్ లో ఈ వాలటాలిటీ అన్నది కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోనే ఇలా గోల్డ్ కి అగైనిస్ట్ గా కొంతమంది షార్ట్ పొజిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. గోల్డ్ ఇక్కడ నుంచి పెరుగుతుందా లేకపోతే పడిపోద్దా అంటే యాజ్ ఆఫ్ నో మనం మాట్లాడుకోవాలంటే ఇంతకు ముందు పెరిగినంతగా గోల్డ్ అయితే పెరగదు. ఆల్రెడీ రీసెంట్ కరెక్షన్ తర్వాత గోల్డ్ లో కొంత పాజిటివ్ మూమెంటం అయితే చూసాం. ఇక్కడ నుంచి మరికొంత పెరగచ్చు కానీ వన్స్ యుఎస్ ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతామని అనౌన్స్ చేసిందంటే మళ్ళీ గోల్డ్ లో మనం మరికొంత ఫాల్ చూసేటువంటి అవకాశం ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాశి పెరిపెరల్ స్టాక్ లోని ఒక్కసారే చాలా ప్రెషర్ కనపడింది కదా. ఈ స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఈ కంపెనీ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ ఖండేల్వాల్ ఆయన పొజిషన్ కి రిజైన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది.
జరిగింది. నో, ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజైన్ చేస్తున్నారంటే స్టాక్ మరీ ఎందుకు ఇంతలా రియాక్ట్ అయిందంటే ఆయన రిజిగ్నేషన్ ఊరికే చేయలేదు. కంపెనీ రిలేటెడ్ గా కొన్ని కన్సర్న్స్ రైజ్ చేస్తూ ఆయన అయితే రిజిగ్నేషన్ చేయడం జరిగింది. దీనిలో ఆయన ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీలోని డైరెక్టర్ సెలక్షన్ కానీ వాళ్ళకి పే చేసేటువంటి కాంపన్సేషన్ కానీ ఇదంతా కూడా ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ దీని రిలేటెడ్ గా డిసైడ్ చేయాలి కానీ ఇండివిజువల్ గా డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. దీని రిలేటెడ్ గా నేను ఆల్రెడీ ప్రీవియస్ గానే కంపెనీకి ఓవరాల్ గా కావచ్చు రిటర్న్ గా కావచ్చు నా ఇష్యూని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసినా కూడా అసలు కంపెనీ మేనేజ్మెంట్ దీని రిలేటెడ్ గా వినట్లేదు. దీని రిలేటెడ్ గా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా రాలేదని చెప్పి ఒక కన్సర్న్ రైజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ రాశి పెరిపరల్స్ వాళ్ళు ఏదైతే కంపెనీస్ ని ఎక్వైర్ చేస్తున్నారో ఆ ఎక్వైర్ చేసినటువంటి కంపెనీస్ లోని 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇంక్లూడ్ ఆడిట్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్ పార్ట్నర్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ అది డిస్క్లోజ్ కూడా చేయలేదు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒక లిస్టెడ్ కంపెనీ ఉన్నదంటే దానిలోని ఇండిపెండెన్సీ, ఆబ్జెక్టివిటీ అండ్ అలాగే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అటువంటివి ఏమీ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. సో దీని రిలేటెడ్ గా నేను కన్సర్న్స్ రైజ్ చేసినా కూడా కంపెనీలోని ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా రాలేదు. సో దాంతోనే నేను రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తున్నానని చెప్పేసి ఆయన రిజిగ్నేషన్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఒక కంపెనీ రిలేటెడ్ గా మనకి నెంబర్స్ బాగా రాకపోవచ్చు, బిజినెస్ ఒక్కోసారి కొంత వీక్ గా అవ్వచ్చు, అటువంటివి జరిగినా కూడా మార్కెట్ అంత నెగిటివ్ గా తీసుకోదు. కానీ కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైతే రైజ్ అవుతాయో అటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా అదొక రెడ్ ఫ్లాగ్ అయితే అవుతుంది. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. నో, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆయన రిజిగ్నేషన్ లెటర్ లో ఏవైతే కన్సర్న్స్ మెన్షన్ చేశారో దాని రిలేటెడ్ గా కంపెనీ ఏం రెస్పాండ్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ అండ్ జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ రెండిటి రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు జన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోని వీళ్ళ ప్రమోటర్స్ దగ్గర ఉన్నటువంటి స్టేక్ ని కంప్లీట్ గా అక్వైర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఈ రోజు సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో దాంతోని దీనికి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ మేము వేరియస్ గ్రోత్ ఆపర్చునిటీస్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తుంటాం. ఇప్పుడైతే మార్కెట్ కి డిస్క్లోజ్ చేయాల్సినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే వచ్చినటువంటి న్యూస్ ని వీళ్ళు కంప్లీట్ గా డినై చేయలేదు, అలా అని చెప్పి అగ్రీ చేయలేదు. అంటే డీల్ రిలేటెడ్ గా మైట్ బి డిస్కషన్స్ జరుగుతూ ఉండొచ్చు, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడే ఎటువంటి డిస్క్లోజర్ చేయలేమని చెప్తున్నారు. సో ఈ డీల్ ముందుకు వెళ్తుందా లేదా అన్నది మనకి కమింగ్ డేస్ లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ESDS సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ IPO డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ IPO ఈ ఆగస్ట్ 28 రోజున ఓపెన్ అయ్యి సెప్టెంబర్ 1 రోజున క్లోజ్ అవబోతుంది. ఈ IPO యొక్క ఇష్యూ సైజ్ 720 crores. ఈ 720 crores కూడా వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ ద్వారానే తీసుకొస్తున్నారు IPO కి. అండ్ ఈ IPO ని వీళ్ళు 408 రూపీస్ టు 429 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ఈ IPO లోని QABs కి 50%, NIS కి 15%, రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ రిలేటెడ్ గా అది కూడా వర్క్ చేసేటువంటి కంపెనీ. సో ఈ డేటా సెంటర్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనేసరికి ఈ IPO రిలేటెడ్ గా మార్కెట్ లో యాజ్ ఆఫ్ నో అయితే మంచి డిమాండే కనిపిస్తుంది. నెక్స్ట్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్, అమెజాన్ వీళ్ళ ముగ్గురువి కూడా ఫుడ్ లైసెన్స్ ని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు సస్పెండ్ అయితే చేశారు. దీనికి కారణం వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ఏవైతే ఫ్రూట్స్ అండ్ సీడ్స్ అవి సప్లై చేస్తున్నారో అవి కరెక్ట్ గా లేవంటే అవి మంచి కండిషన్ లో లేకపోయినా కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పి వీళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి వీళ్ళ ఫుడ్ లైసెన్స్ అయితే యాజ్ ఆఫ్ నో సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళని ఏంటంటే కంప్లైంట్స్ రిపోర్ట్స్ అవి కూడా కంప్లీట్ గా సబ్మిట్ చేయమని చెప్పి అడిగారు. సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ ఫర్దర్ గా తీసుకుంటారన్నది మనం చూడాలి. యాక్చువల్లీ రీసెంట్ గా చూసినట్లయితే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఇన్స్పెక్షన్ స్ట్రాంగ్ గా కండక్ట్ చేస్తున్నాయి. ఈ ఇన్స్పెక్షన్స్ లో క్లియర్ గా కనపడుతుంది చాలా రకాల హోటల్స్ కావచ్చు అండ్ ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కావచ్చు సరైన ఫుడ్ ని సప్లై చేయట్లేదు, అంటే క్వాలిటీ ఫుడ్ సప్లై చేయట్లేదు అని చెప్పి గమనించడంతో ఈ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. ఫ్యూచర్ లో కూడా ఇటువంటి యాక్షన్స్ కంటిన్యూ చేయాలి. అలా కంటిన్యూ చేసినప్పుడే అట్లీస్ట్ కొంతమంది అయినా తప్పు చేయడానికి భయపడతారు. ఎందుకంటే మనం తినేటువంటి ఫుడ్ మంచిది కాదనుకోండి, మనం పే చేసేదే మంచి ఫుడ్ తినడానికి. సో అటువంటి అప్పుడు వీళ్ళు ఇలాంటివి సప్లై చేస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా ఇటువంటి తప్పు చేసే వారిపైన చర్యలు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మన కంట్రీలో డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ అయితే స్ట్రాంగ్ గా పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్ట్రీ DRDO డెవలప్ చేసినటువంటి మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన డిఫెన్స్ ఇండస్ట్రీకి, అంటే ఆ టెక్నాలజీ ఉంటది కదా, ఆ టెక్నాలజీని మన ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా మన ఇండియాలోని డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ ని ఫర్దర్ గా కూడా బూస్ట్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో ఇది ఓవరాల్ గా ప్రైవేట్ సెక్టర్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే పాజిటివ్ కానుంది. లైక్ సోలార్ ఇండస్ట్రీస్, అదానీ డిఫెన్స్, టాటా డిఫెన్స్, భారత్ ఫోర్స్ తో పాటు అదర్ డిఫెన్స్ కంపెనీస్ ఏవైతే వీటి రిలేటెడ్ గా వర్క్ చేస్తా అవన్నిటికీ పాజిటివే. కాకపోతే దీని వలన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఇప్పటి వరకు ఏదైతే అడ్వాంటేజ్ ఉండేదో ఆ అడ్వాంటేజ్ పోద్ది. కాబట్టి అంటే వాళ్ళకి కాంపిటీషన్ పెరుగుతుంది ప్రైవేట్ ప్లేయర్స్ తో. కాబట్టి భారత్ డైనమిక్స్ రిలేటెడ్ గా ఇది కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి బ్రోకర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 1 by 1 బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ న్యూ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు అల్యూమినియం బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవడానికి చూస్తున్నట్లుగా మింట్ వాళ్ళు వాళ్ళకి తెలిసిన సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ అదానీ గ్రూప్ అయితే ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాం అని ప్రీవియస్ గా అనౌన్స్ చేసింది కదా. ఇప్పుడు అంబానీ గ్రూప్ కూడా ఈ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవడానికి చూస్తున్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నో రిలయన్స్ గ్రూప్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళు దోహా స్వారో డీసాలినేషన్ ప్లాంట్ కాంట్రాక్ట్ అయితే సైన్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు కువైట్ లో కూడా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నామని అండ్ ఇది మెగా కాంట్రాక్ట్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని వీళ్ళు మెగా కాంట్రాక్ట్ అంటున్నారంటే ఈ కాంట్రాక్ట్ వాల్యూ 1000 crores పైనే ఉంటుంది. నెక్స్ట్ L&T వాళ్ళు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా మిడిల్ ఈస్ట్ లోని ఒక మేజర్ ఆర్డర్ విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ సెగ్మెంట్ లో అయితే వీళ్ళు విన్ అయ్యారు. దీన్ని వీళ్ళు మేజర్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు రోల్స్ రాయ్స్ ఏరోస్పేస్ వాళ్ళతో వీళ్ళకున్నటువంటి పార్ట్నర్షిప్ ని ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ చేసుకుంటున్నట్లుగా దీనిలో భాగంగా వీళ్ళకి అడిషనల్ గా 1,600 crores వరకు కాంట్రాక్ట్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ PVR ఐనాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ ఆగస్ట్ 31st రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.